మెన్షన్ ఆఫ్ యూనక్స్ బైబిల్లో నపువంసకులు అనే అది మెన్షన్ చేయబడింది బైబిల్లో. రెండోది వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. రెండవది ఏంటంటే వాళ్ళ మధ్యన పనిచేయడం చాలా ఛాలెంజింగ్. మూడవది చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఈ మూడింటిని వారు బ్రీఫ్గా చెప్తారు. ఎందుకు ఇది చెప్తావా, ఎందుకు ఈ క్వశ్చన్ పెట్టామంటే నపువంసకులు అనగానే మనం చాలా చిన్న చూపు చూస్తాం. ఒకసారి మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో శరీరాలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ అందరి ఆత్మ ఒకటే. వాళ్ళు 1000 కోట్లు కలిగిన వారైనా, లేదంటే 100 రూపాయలు కలిగి జీవిస్తున్న వ్యక్తి అయినా, ఒక 10 PhDలు చేసినా, అసలు ఏమి చదవకపోయినా, కలర్స్ డిఫరెంట్ అయినా, ఏ భాష మాట్లాడేవారైనా, మరి బాడీ అనేది డిఫర్ అవుతుంది, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఒకటే. అలాంటప్పుడు మనం ఎందుకు ఈ నపువంసకులను మనం చాలా డిఫరెంట్గా చూస్తూ ఉన్నాం? వారు కనబడగానే నవ్వడము, వారిని గేలి చేయడము, వారికి భయపడిపోవడము, మరి వారి మధ్యలో సేవ చేయాలనే భారం ఎందుకు చాలామందికి కలగట్లేదు అనే విషయాన్ని సిస్టర్ చెప్తారు. థ్యాంక్ యూ సిస్టర్. మేము అంటే యూనక్స్ మధ్య పరిచయం చేస్తూ ఉన్నాము. మేమైతే అంటే వాళ్ళ మధ్య పని చేస్తున్నాం కాబట్టి మా కమ్యూనిటీ మెంబర్స్ అని అంటాం. యూనక్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నపుంసకులుగా అసలు నేను ఎల్టీ జయచంద్రన్ అన్నని నిన్న ఆర్టీఎఫ్లో కూడా మాట్లాడారు. అన్నని అడిగాను, వీళ్ళ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు స్త్రీ పురుషుల్ని చేశాడు కదా, ఈ 3వ రకం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తా ఉన్నప్పుడు మేబీ నోవా ఫ్లడ్ అయిన తర్వాత అక్కడ శాపగ్రస్తం అనేది రావటం, అంటే డిఫార్మిటీస్, కొంతమంది అంటే డిఫార్మిటీస్ ఎట్లా వస్తుంది, డిజేబుల్డ్ ఎట్లా వస్తాయి, ఒకవేళ అట్లా ఒట్టు చూడండొచ్చు అని అంటూ ఉన్నారన్న. ఆ అంకుల్ అలా చెప్పినప్పుడు అంటే మనకైతే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటేనే మనం నమ్మగలుగుతాం కదా, తీసుకోగలుగుతాం. కానీ ఆ వాస్తవము అంటే బైబిల్లో కరెక్ట్గా అంటే వలన వీళ్ళు పుట్టారు అనేటువంటిది మనకంటే కొన్ని వాక్యాలు తెలియని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. నేను చదువుతూ ఉంటే 2వ రాజులు 20వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో అక్కడ యెషయా హిజ్కియాతో చెప్తూ ఉంటాడు. ఏమనంటే, నేను ఈ మాట చదువుతున్నాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతేను బబులోను పట్టణంలోకి ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. ఈ మాట అంటే అర్థం చేసుకోవటం చాలా కష్టమైంది. చాలా కష్టమైనప్పుడు ఎందుకు తీసుకుపోతారు అని ఆలోచించినట్లయితే, నపుంసకులు అంటే బైబిల్లో మనం చూసినట్లయితే నపుంసకులు అందరూ కూడా చాలా హయ్యర్ పొజిషన్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. వాళ్ళు రాజుల క్రింద పనిచేస్తూ ఉన్నారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే 7 నపుంసకులు కనబడతారు. ఆ 7 నపుంసకులు కూడా అంటే రాణిలను వాళ్ళని సిద్ధపరచడానికి కొంతమంది అయితే, వాళ్ళని కాపలా కాయడానికి కొంతమంది, అలాగా 7 కూడా చాలా హయ్యర్ పొజిషన్లో ఉంటారు. మీరు ఎస్తేరు గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. సో అలాగా అంటే ఈ యూనక్స్ అనేది అంటే నపుంసకులు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటూ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు అంటే మరి రాను రాను మనం ఇప్పుడు రోడ్డు మీద చూస్తున్న పరిస్థితికి, వాక్యంలో చెప్పిన పరిస్థితికి చాలా గొప్ప తేడా ఉంటుంది. దానియేలు గ్రంథంలో కూడా హనన్య, మిషాయేలు, అజర్యా అని కూడా వాళ్ళు కూడా నపుంసకులు అని చెప్తారు. అయితే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా ఒక ఇథియోపియన్ యునాక్ ఉన్నాడు. ఎవరంటే ఎబెద్ మెలెక్ అనేటువంటి ఇథియోపియన్ యునాక్. మీకు బాగా జ్ఞాపకం అంటే కనుక అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూస్తే ఒక ఇథియోపియన్ యునాక్ అంటే అక్కడ ఫిలిప్ ద్వారా తను యెషయా గ్రంథం ఆ యునాక్ యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు, అర్థం అవ్వదు. కానీ ఫిలిప్కు దేవుడు ప్రేరేపిస్తే పరిగెత్తుకొని వెళ్ళి అతనికి సువార్త చెప్పి అక్కడే తన బాప్తిస్మం పొందటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ నపుంసకులు అని అనగానే 3 రకాలుగా ఉంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనంలో కొంతమంది వాళ్ళు న్యాచురల్గా బై బర్త్ వాళ్ళంటే పుట్టికే అట్లా ఉంటుంది.
పుట్టికే అట్లా ఉంటుందంటే వాళ్ళని ఎలాగ ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళని అంటే కొంచెం ఎదుగుతున్న కొలది వాళ్ళల్లో వచ్చే ఫీలింగ్స్ని బట్టి వాళ్ళల్లో వచ్చే మార్పులను బట్టి మనము నపుంసకులుగా వాళ్ళని గుర్తిస్తాం. ఇప్పుడంటే మనము పుట్టిన పిల్లల్ని గుర్తించడం అంటే మరి మేబీ మనం చేయలేకపోవచ్చు. వాళ్ళు చాలామంది మేము అడిగినప్పుడు మీరు ఎప్పుడు ఇలాగని గుర్తించారు, ఏ వయసులో మీరు గుర్తించారంటే మాకు 4-5 సంవత్సరాలప్పుడే మేము దీన్ని తెలుసుకున్నామని చెప్తా ఉంటారు. రెండవ గుంపు ఏంటంటే ఫోర్స్డ్ యూనక్స్ అంటే చాలామంది అబ్బాయిలు వాళ్ళకి ఇంట్లో ఉద్యోగాలు తల్లిదండ్రులు చేయమని అన్నప్పుడు ఉద్యోగాలు చేస్తున్నామని బాంబే వెళ్ళిపోయి తర్వాత అక్కడ భిక్షాటన కోసం వాళ్ళల్లో కొంతమంది వీళ్ళ పరిచయం అయినప్పుడు ఆకర్షించబడి వాళ్ళ వస్త్రధారణ మార్చుకొని ఆఖరికి వాళ్ళు ఆపరేషన్స్ కూడా చేసేసుకుంటారు. ఇక్కడ రాజుల దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్తేరు గ్రంథంలో చూసినప్పుడు క్యాస్ట్రేటెడ్ మెన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి పురుషాంగాన్ని వాళ్ళని కట్ చేసేసి వాళ్ళని ఆ రీతిగా ఆ యొక్క రాజుల దగ్గర ఉంచుతారు. అదేవిధంగా ఫోర్స్డ్ యూనక్స్ కూడా ఇదే విధంగా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు మేము స్త్రీలాగా ఉండాలని అంటే వాళ్ళకు ఆల్రెడీ కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ రీతిగా స్త్రీలాగా సిద్ధపడి వాళ్ళు భిక్షాటనకే కానీ రైల్లో అడుక్కోవటమే కానీ లేకపోతే బస్తీలు అంటారు అంటే షాప్కి వెళ్ళి చేయటం లేకపోతే కొన్ని షాపులు కట్టినప్పుడు అక్కడికి వెళ్ళి బడాయి అంటారు వాళ్ళు అడుక్కోవటమే కానీ తర్వాత కొన్నిసార్లు కొంతమంది అంటే వ్యభిచారం చేస్తూ అంటే ఇంక మాకు ఏమీ లేదు వ్యభిచారం చేసుకుంటే అవతలోడన్నా మాకు డబ్బులు ఇస్తారనని ఆ విధంగా అంటే ఇలాగ ఫోర్స్డ్గా చేయబడినటువంటి నపుంసకులు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాలంటరీగా మేము దేవుని కొరకు నపుంసకులుగా ఉంటాము అని ఆ విధంగా నపుంసకులుగా ఉండేవాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నపుంసకులుగా అంటే ఈ కోవిడ్ టైంలో మేము గమనిస్తున్న కొలది చాలామంది యవ్వనస్తులు చిన్న పిల్లలు నపుంసకులుగా అయిపోతూ ఉన్నారు. ఎందుకనంటే మేబీ అంటే ఇంట్లో కష్టాలేమో ఇంట్లో పరిస్థితులేమో తెలియదు కానీ వాళ్ళకున్న ఫీలింగ్స్ని బట్టి ఈ యొక్క ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళ దగ్గరికి చేరి ఆ రీతిగా అయిపోతూ ఉన్నారు. నేను ఇక్కడ ఒకటి అంటే మీరందరూ చాలా పెద్ద కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి మీరందరూ అంటే మేబీ సండే స్కూల్లో గర్ల్స్ని అయితే మనం పట్టించుకుంటాం కానీ బాయ్స్ని పట్టించుకోం కదా, అవునా? గర్ల్స్కి ఏదన్నా అయిందనుకోండి ఏదో బయటకు తెలిసిపోతుందని మనం వెంటనే శ్రద్ధ చూపిస్తాం. అట్ ద సేమ్ టైం వీ నెగ్లెక్ట్ ద బాయ్ చైల్డ్ని కూడా మీరు అలాంటి శ్రద్ధ తీసుకున్నట్లయితే మేబీ మన జాతుల్లో ఇంకా వచ్చే జనరేషన్లో అలాంటి పరిస్థితి ఉండదేమో. చాలాసార్లు అంటే బాయ్స్ ఎక్కడ పాడైపోతారంటే వీళ్ళు నపుంసకులుగా ఎక్కడైపోతారంటే గేస్గా ఎక్కడైపోతారంటే వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు లిఫ్ట్ అని అడిగితే ఎవరన్నా ఎక్కించుకున్నా కూడా ఆ లిఫ్ట్ తీసుకెళ్ళినోడు పాడు చేయటం ఆ తర్వాత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవటం కూడా ఉంటుంది. సో బాయ్ చైల్డ్ పట్ల మీరందరూ కూడా అలాంటి శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ నపుంసకుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నపుంసకుల గురించి అంటే ఫస్ట్లో భయం వేసేది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పటికీ మీ ఊరుల దగ్గర చూస్తారు మా ఊళ్ళం పండగకి అట్లకి వాళ్ళు రకరకాల వేషధారణ వేసుకొని డ్యాన్సులు వేయటం అనేది నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉండేదాన్ని. గమనించినప్పుడు అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి ఏమవుతుంది వీళ్ళ గురించి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో అంటే యెషయా కదా తన హిజ్కియాతో చెప్తాడు, ఇదిగో మీలో నుంచి కొంతమందిని నపుంసకులుగా తీసుకెళ్ళిపోతారు అని ఆ యొక్క యెషయా చెప్తూ ఉంటాడు. ఆ యెషయా ప్రవక్త చాలా మంచి మాటలు వీళ్ళ గురించి రాశాడు. అది నాకు చాలా నచ్చింది. మీరు కూడా వీలైతే మీరు బైబిల్ తీసి మేబీ 2 నిమిషాలు బైబిల్ తీసి మీరు చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము మొదటి నుంచి చదవచ్చు కానీ నేను 3వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవాను హత్తుకొన అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు
నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షంన చేరు అన్యులను గురించి ఇంకా చెప్తా ఉన్నాడు. తర్వాత వచనాల్లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, షండు అంటే నపుంసకుడు. అయ్యో నేను ఎండిపోయానే, నా జీవితం ఫలవంతం కాదు. ఎందుకనంటే తన మగవానిగా తను బ్రతకలేడు. అర్థమైందా? రిప్రొడక్షన్ అనేది ఉండదు, ఫలించడానికి అవకాశం లేదు. సో అప్పుడు ఎండిన చెట్టు నువ్వు అనుకోవద్దు. నేనైతే నిన్నేమంటున్నానంటే, నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే నా ఇంటను నా ప్రాకారములలోనూ నీకు భాగం ఇస్తాను. సాధారణంగా ఇక్కడ మనం చూసినప్పుడు నపుంసకుల గుంపు ఉన్నది అని అంటే వాళ్ళు యాక్చువల్గా ఒక గురువు ఉంటారు. గురువుకి కొంతమంది అంటే వాళ్ళ శీలలు అంటారు, వాళ్ళ చెల్లెళ్ళలాగా అట్లా అనమాట. ఇంకొంతమంది కొడుకులుగా అనిపించుకుంటారు, కొంతమంది కూతుళ్ళుగా అనిపించుకుంటారు, కొంతమంది ఏమో కోడళ్ళుగా అనిపించుకుంటారు. సో ఈ విధంగా అంటే ఈ యొక్క మన ఇప్పటికీ ఉన్నటువంటి ఆ ట్రెడిషన్ వాళ్ళ దగ్గర ఈవెన్ ఎంతవరకు అంటే తల్లి పాలు ఇచ్చి పెంచలేనటువంటి పరిస్థితిని కూడా దూద్ భేటీ అని ఆ గురువులు కుమార్తెల్ని చాలా ఖర్చుతో కూడింది. నిన్న 3 రోజులు కూడా వాళ్ళకి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే మేము కూడా ఒక రోజు వెళ్ళి చూసాము. వాళ్ళల్లో అది చూసినప్పుడు అంటే తల్లిలాగా ఉండాలి, తల్లిలాగా పాలిచ్చి పెంచాలి అనేటువంటి ఆత్రుత వాళ్ళకు ఉంటుందన్నమాట. అందుకే అంటున్నాడు ఇక్కడ, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడతాను, తర్వాత కొట్టివేయబడని నిత్యమైన పేరు పెడతాను. సో నపుంసకుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ మాటను చదివినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. ఏంటంటే అరే నాకు లేనటువంటిది ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మేము ఈ లోపల బెంగళూరులో చదువుకోవడానికని వెళ్ళాం ఓ థియలాజికల్ కాలేజ్కి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న సన్నివేశం జరిగినప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది. ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు వాట్ ఐ హ్యావ్ టు డూ, నేను యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా, నేను ఎరిగిన దానిగా. చాలామంది థియలాజికల్ కాలేజీలకు వెళ్ళి చదువుతారు, అక్కడ పరిశుద్ధత ఉందా లేదా ఏదా అనేది చాలా కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్నప్పుడు, చిన్నప్పుడు మా ఇంటి దగ్గర నుంచి చాలామంది వ్యభిచారం చేసే స్త్రీలు కూడా వెళ్ళేవాళ్ళు. అందరూ వాళ్ళని వ్యభిచారులు అని పిలిచేవారు. ఆ సమయంలో నేను అనుకున్నాను, ప్రభా మేమైతే వ్యభిచారులు అని పేరు పెట్టి పిలుస్తాం, కానీ మీరైతే ఆమెని క్షమించారు కదా, మీరైతే అమ్మాని పిలిచారు కదా అని ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆలోచనలు. ఈ వాక్యం చదువుకున్న తర్వాత ఈ లోపల ఒక అక్క వచ్చి, అక్క ఏంటి క్రిస్టి నువ్వెందుకు ఆలోచించకూడదు. తర్వాత ఏలూరులో ఉన్నటువంటి 2 బిడ్డలు కూడా బెంగళూరులో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అన్నారు, మీరు చాలామంది ఉన్నారు, మీరు ఎందుకు చేయకూడదు. అప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళని దేవుడు ఇంత గొప్ప వాగ్దానము వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానము వాళ్ళ పట్ల నెరవేరాలంటే ఇప్పటి వరకు అన్న చెప్పినట్లు దేవుని యొక్క ప్రేమను వారి పట్ల కనపరచకపోతే వాళ్ళని పరలోక రాజ్యంలో మనము చూడలేం. సో వాళ్ళ పరలోక రాజ్యంలో వాళ్ళని మనం చూడాలంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య పరిచర్య చేయటం అనేది అవసరం. నేను అప్పుడు ఆలోచించాను, నేను ఇలా చేయాలనంటే మరి ఎడ్వర్డ్ అన్న కూడా ఒప్పుకోవాలంటే అప్పుడు అనుకున్నాం. మేము అప్పుడే జస్ట్ ఫినిష్ చేసాం. ఆయనేమో ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం పరిచర్యకు వస్తూ ఉండేవాళ్ళు. ఎలాగా మేము డబ్బులు ఎలాగని అనుకున్నాం. అప్పటికి నేను ఆర్టికల్స్ ట్రాన్స్లేట్ చేసేదాన్ని, నాకు నెలకి 10,000 వచ్చేది. అన్నాడు, సరే మనకున్న దాంతో మనం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు.
అలాగే 2012లో రెడీమ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఆ యొక్క మినిస్ట్రీ రెడీమ్ మినిస్ట్రీస్ అని స్టార్ట్ చేశాము. ఇప్పటికి 12 చోట్ల జరుగుతూ ఉంది. గత ఫస్ట్ నుంచి ఒక మధ్యలో 3 రోజులు తప్ప ఈ ఊరులన్నీ కూడా తిరిగి అంటే పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మగబిడ్డల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలా. రెండవది, మీ భర్తలు సరిగ్గా లేకపోతే కనుక కొంచెం ప్రశ్నించి కనుక్కోవాలా. అంటే కుటుంబాల్లో అల్లరి చేయడానికి నేను రాలేదు, కాకపోతే కొన్ని చోట్ల జరుగుతున్నటువంటిది. తర్వాత స్త్రీలు కూడా వీళ్ళు అంటే నపుంసకులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్త్రీలను కూడా పాడు చేయటం, స్త్రీలు కూడా ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అని మేల్ సెక్స్ వర్కర్స్ అని అట్లా జరుగుతూ ఉంది. మేము ఒక ఊరు వెళ్ళినప్పుడు, నేను ఊరి పేరు చెప్పిన, ఆ ఊరు వెళ్ళినప్పుడు పెద్ద డిపార్ట్మెంట్ నుంచి చిన్న డిపార్ట్మెంట్ వరకు కూడా, పెద్దోడు నుంచి చిన్నోళ్ళ వరకు కూడా చాలామంది బాయ్స్ అలా గేస్గా బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ చర్చెస్లో కూడా చాలా పెద్ద పెద్ద పోస్టులు. ఈ విషయాలు వింటూ ఉన్నప్పుడు అంటే చాలా హృదయంలో అంటే చాలా బాధేస్తుంది. కానీ అంటే మరి సంఘాలలో మీరందరూ అంటే ఒకవేళ మీ సంఘాలకి కనుక నపుంసకులకు వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించండి. మనము ఎంత వాళ్ళ గురించి వాళ్ళ బ్రతుకు గురించి ఆలోచించినప్పుడు చాలా చెడ్డగా అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది? కానీ వాళ్ళ మట్టుకి చాలా బాధ్యతాయుతంగా బ్రతుకుతారు. ఏంటంటే వాళ్ళు కూడా ఒక ఇంట్లో కొడుకు కదా, కొడుకు బాధ్యతలన్నీ కూడా వాళ్ళ అమ్మ నాన్నలకి, వాళ్ళ చెల్లెళ్ళని తమ్ముళ్ళని చదివించుకోవటాలు, పెళ్ళిళ్ళు చేయటాలు, ఇల్లు కట్టాలి, ఇవన్నీ. అంటే మన దగ్గరకు వచ్చి రోడ్డు మీద వాళ్ళు 10 రూపాయలు అడుగుతున్నారంటే వాళ్ళు 10 రూపాయలు తింటారు, 10 రూపాయలు వేస్ట్ చేస్తారు, ఇంకో 10 రూపాయలు ఇంటికి వెళ్తూ ఉంటుంది. సో అలాగా. అంతేకాకుండా నపుంసకులు అసలు చాలా స్కిల్ఫుల్ పీపుల్ అనమాట. ఎంత స్కిల్ఫుల్ అంటే మనకు కూడా చేత కాదు కొన్ని పనులు. వాళ్ళు అంటే బ్యూటీషియనే కానీ, కుకింగే కానీ, తర్వాత అన్ని రంగాలలో కూడా వాళ్ళు ఉంటూ ఉన్నారు. నిన్నే ఒక ఆమె ముంబైలో నుంచి వచ్చిందనమాట, రాజమండ్రి ఆమె మాట్లాడితే నువ్వు ఏం చదువుకున్నా అంటే నేను MA చేశాను. ఇంకొక ఆమె MBA చేసింది. ఇలాగ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ డబ్బు కావాలంటే, ఆధిపత్యం కావాలంటే, ఒక పేరు ప్రఖ్యాతులు కావాలంటే ఇదే బాగు అని అనుకొని నపుంసకులుగా బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు నపుంసకులుగా అయిన వాళ్ళే. అంటే ఎవరైతే ఆపరేషన్ చేయించుకొని అంటే ఆడవాళ్ళుగా ఉండాలంటే వాళ్ళకి ఏమేమి కావాలో అవి చేయించుకొని, ఆపరేషన్ చేయించుకొని ఆడవాళ్ళగా అయ్యి చాలామంది అంటే మళ్ళీ భర్తలనని వేరే మగపిల్లలతో పరిచయాలు ఏర్పరచుకొని చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ప్రవర్తన తీరు కూడా వీళ్ళ మధ్య ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు అంటే మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ప్రేమ అనేది చాలా కొదువ. ఎందుకనంటే ఇంట్లోనేమో అరే నీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయని తల్లిదండ్రులతో చెప్తే కనుక వాళ్ళు చెంప మీద కొట్టి పంపుతారు. నీకు ఎక్కడికి వెళ్తావో వెళ్ళరా అని చాలామంది ఇంటి నుంచి తోలివేయబడిన వాళ్ళు. తర్వాత వీళ్ళని అంటే సమాజం కూడా చిన్న చూపు చూడటం, తర్వాత వాళ్ళంటే లెక్కలేని తనము, తర్వాత వీళ్ళు తక్కువ చూపు, ఇవంతా వివక్షణ అనేది ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నపుంసకులు అని అన్నప్పుడు మేబీ మన దృష్టిలో కూడా అలాగ ఉంటుంది. కాకపోతే నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ స్వరూపంలో నీ పోలిక చొప్పున మమ్మల్ని చేసావు. నన్ను క్షమించినటువంటి దేవుడు వాళ్ళను కూడా క్షమిస్తాడు. నన్ను తన రూపంలోనికి తీర్చుకోవాలని రోజు వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు సర్దిద్దుతున్నటువంటి దేవుడు వాళ్ళ జీవితాల్లో కూడా అలాంటి మార్పు ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఇక్కడ రాజమండ్రి కరెక్ట్గా కోరి ఇక్కడే ఉంటారు చాలామంది. వాళ్ళందరూ చాలా మంచి పాటలు పాడతారు, బైబిల్ మిషన్ చర్చ్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ అంటే స్టేజ్కి పాట పాడితే కనుక ఇంకా మనం ఎవరూ సరిపోం. ఒకవేళ అందంగా సిద్ధపడితే మామూలు ఉన్నటువంటి స్త్రీలం కూడా పనికిరాము. అలాంటిది గొప్పది. వాళ్ళు అంటే వాళ్ళ యొక్క జీవన శైలి ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఏడ్చుకోనటువంటి దినము ఉండదు, దుఃఖపడినటువంటి దినము ఉండదు.
తను బ్రతకాలి, తన యొక్క పరిస్థితులన్నీ తీర్చుకోవాలని అంటే తను ఏదో తప్పు చేస్తేనే కానీ, అంటే మనము మన విశ్వాస జీవితంలో కాంప్రమైజ్ అయినప్పుడు ఒకసారి కాకపోతే రెండోసారన్నా మనము రాగలుగుతాం. కానీ వాళ్ళు ఒకవేళ పడిపోతే గనక చాలా కష్టం, చాలా కష్టం. ఎప్పటికప్పుడే అంటే కాంప్రమైజ్ అయిపోయే పరిస్థితులు ప్రతి క్షణం వాళ్ళ కళ్ళ మీద ఉంటుంది. మేము 2012లో ప్రారంభించాం, ఇది 22. ఒక్క వ్యక్తిని కూడా చాలా పవిత్రంగా ఉన్నారని మా మట్టుకు మేము చూపించలేం. ఓ పాప ఒక బిఎడ్ చేస్తూ ఉన్నాడు, నపుంసకుడిగా అవ్వాలని ఆలోచన ఉంది. బిఎడ్లో ఇక్కడే బిఎడ్ చదువుతూ ఉన్నాడు. తనకి ఫస్ట్ గ్రేడ్ వచ్చింది ఫస్ట్ సెమ్లో. ఇంటి దగ్గర కష్టాలు, డబ్బులు లేవు. ఎందుకు వచ్చేవి ఎలాగని అడిగితే చెప్తా ఉన్నాడు, ఎందుకో తెలుసా, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నా ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే నేను ఎలాగ వేషధారణ వేసుకొని నేను చేస్తేనే కానీ నా బ్రతుకు గడవదు అని వాళ్ళ కాలేజీలో కూడా మాట్లాడుకొని 2 రోజులు వెళ్ళేటట్లు ఆలోచించుకొని మిగిలిన రోజులు అడుక్కొని ఆదివారం మట్టుకి దేవుని మందిరానికి వస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ ఆలోచిస్తే చాలామంది పరిస్థితులు చాలా భయంకరం. కొన్నిసార్లు కిట్టనప్పుడు మనుషులు ఏ విధంగా మరణిస్తారో కూడా తెలీదు. నేను ఒకసారి ఇలాగ 10 రోజులు అందరి దగ్గర తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే 6 months తర్వాత వెళ్ళినప్పుడు ఆ వ్యక్తులు ఉంటారో చనిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాటలు ప్రభు మనందరికీ వినిపింప చేశారు అంటే మనందరం కలిసి వారి గురించి ప్రార్థన చేయాలి. మరి ఇందాక సిస్టర్ ఒక మంచి మాట అన్నారు, వారు కూడా మనతో పాటు పరలోకంలో ఉండాలి. దేవుని ప్రేమ కలిగిన వారు ఎప్పుడు కూడా అందరూ వారితో పాటు దేవుని రాజ్యానికి రావాలని అనుకుంటారు. ఏ ట్రూలీ రిపెంటెడ్ సిన్నర్ విల్ నాట్ గో టు హెవెన్ ఎలోన్ అని అంటారు. నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి ఒంటరిగా పరలోకానికి వెళ్ళడు, తనతో పాటు అనేక మందిని తీసుకుని వెళ్తాడు. అయితే మామూలు మనుషుల కంటే కూడా వారి మీద ఎక్కువ మరి అపవాది యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని వారు చాలా ఎక్సెంట్రిక్గా మరి చాలా వింతగా కనబడతారు, వారి యొక్క మరి శాస్త్రలు కానీ అవన్నీ కూడా. కాబట్టి వారి దగ్గర సేవ చేయడానికి ఎక్కువ ప్రార్థన అవసరం, ఎక్కువ కమిట్మెంట్ అవసరం, ఎక్కువ మరి వారిని గురించి పట్టించుకోవాలి, ప్రేమ చూపించాలి. మరి అందరు కూడా ఇండియాలో ఉన్న వారందరిని గురించి మనం ప్రార్థన చేద్దాం. LGBT అని కొడితే కనుక వారి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మీరు వాటి గురించి రోజు ప్రార్థించాలని సిస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.